హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్ సంస్థ నుంచి సోనీ పిక్చర్స్ నుంచి వచ్చిన మరో సినిమా క్రావెన్ ది హంటర్. రజల్ క్రౌ నటించిన ఈ సినిమాలో క్రావెన్ పాత్రలో ఆరోన్ టైలర్ నటించాడు. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. రష్యన్ బిలియనీర్ నికోలాయ్కి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒకటి సెర్జీ, ఇంకొకటి డిమిత్రి. అయితే ఇద్దరికి తండ్రి అంటే అంతగా ఇష్టం ఉండదు. అతను ఒక పెద్ద హంటర్. కొడుకులిద్దరిని హంటర్లుగా మార్చాలనుకుంటాడు. కానీ కొడుకులిద్దరూ తల్లికి దూరమై బాధపడుతూ ఉంటారు. అందులో సెర్జీని మనుషుల్ని తినే ఒక లయన్ సింహం చంపడానికి తీసుకెళ్లి మధ్యలోనే వదిలేస్తుంది. గాయపడిన సింహం రక్తం గాయపడిన సెర్జీ ఒంట్లోకి వెళ్లి అతనికి కొత్త పవర్స్ వస్తాయి. చిరతపుల్లా పరిగెత్తడం, ఎలుకబంటిలా కరవడం, సింహంలా వేటాడడం ఇవన్నీ అతనికి వచ్చేస్తాయి. అతన్ని కెలిప్సో అనే పాప ఆమె నాన్నమ్మ ఇచ్చిన మందుతో కాపాడుతుంది. అక్కడి నుంచి మరింత శక్తి పెరిగి క్రావెన్ ఏం చేశాడు? సెకండ్కి కిలోమీటర్లు పరిగెత్తే విలన్ ఒకడు, బార్ నడుపుతూ క్రావెన్ని పట్టుకోవాలనుకునే విలన్ ఒకడు, చివరికి క్రావెన్ తమ్ముడిని పట్టుకొని క్రావెన్ని బంధించాలనుకొని చంపాలనుకొని ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ. ఇది తెర మీద చూడాలి. క్లైమాక్స్ లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అదేమంత గొప్ప ట్విస్ట్ కాకపోయినా సినిమాలో ఉన్న ట్విస్ట్ లో పెద్ద ట్విస్ట్ అదే. మార్వెల్ సినిమాల్లో ఉన్నంత గొప్ప డ్రామా కానీ, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కానీ, మనసుకు హత్తుకునే సన్నివేశాలు కానీ ఈ సినిమాలో ఎక్కడా కనపడవు. కొన్ని చోట్ల మనుషులు పుచ్చకాయల్లా పగిలిపోవడం, తలల మీద గొడ్డలు పెట్టి నరికేడాలు, కొన్ని బీభత్సమైన సన్నివేశాలు ఉంటాయి. ఒక చేస్ సీన్, ఫస్ట్ లో వచ్చే ఒక ఫైట్, ఇవి తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు ఈ సినిమాలో. క్రేవెన్ పాత్రధారి పర్వాలేదు అనిపించేలా నటించాడు. క్యాలిప్సో పాత్రధారి కూడా హీరోయిన్ గా ఓకే అనిపిస్తుంది. సెర్జీయే క్రేవెన్ ఎలా మారాడు అన్నది రొటీన్ గా అనిపిస్తుంది. గ్రాఫిక్స్ తెలిసిపోతూ ఉంటాయి. ఇక తండ్రి పాత్రలో, బిలియనీర్ పాత్రలో రజల్ క్రౌ ఓకే అనిపిస్తాడు. అతని పాత్రకి క్లైమాక్స్లో మరో ట్విస్ట్ ఉంటుంది. తమ్ముడి పాత్ర కూడా పెద్ద ట్విస్ట్ ఉంటుంది. కానీ ఈ ట్విస్టులు రెండు చూడడానికి మనం థియేటర్లో కూర్చొని ఉండలేం. ఎందుకంటే అప్పటికే చాలా బోర్ కొట్టిస్తుంది ఈ సినిమా. ఏ సినిమా లేక ఏదో ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడండి. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ తెర మీద తెలిసిపోతూ ఉంటాయి. ఫస్ట్ లో మంచు తుఫాన్లో హీరో ఏరోప్లేన్ లో పారిపోయే సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వావ్ అనిపించే సన్నివేశం ఒక్కటి కూడా రాదు. డైరెక్టర్ చందోర్ ఏమంత గొప్పగా తీలాపాడు. ప్రేక్షకుల్ని సీటుకి కట్టి పడేసే అంత కథనం కూడా ఇందులో లేదు. మార్వెల్ సినిమాల నుంచి టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమా కూడా ఉంటుంది అనుకుంటే మాత్రం మీ ఆశలు అడియాసలు అయినట్లే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?